ఉంది కదండి, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ డ్యూటీ ఎలా చేస్తున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఎండ ఎక్కువగా ఉంది కదా, డ్యూటీ ఎలా చేస్తున్నారు? తప్పదు. మనకి ఈ మధ్య కాలంలో కొంత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చాయి, తర్వాత 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రాకపోకలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా మనం ట్రాఫిక్ రెగ్యులర్ చేస్తా మనం. గత 3 రోజుల నుంచి కూడా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఎండలు కూడా మేము దాని గురించి జాగ్రత్త చేస్తూ ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పిల్లల్ని ఇంటికి చేర్చేంత వరకు మన బాధ్యత తీసుకొని చేస్తున్నాము. మా ఆఫీసర్స్ కూడా అట్లాగే దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఈ విధంగా సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, మా ఎస్పీ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు కొంచెం ఎండ దావడికి తట్టుకొని నీళ్లు ఎక్కువ తీసుకుంటా అట్లా ఎండ కొనకుండా మీరు కూడా కొంచెం జాగ్రత్త చేయండి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చెప్పొచ్చారు. అదే కారణంగా మా 4 రోజుల మంది తీవ్రంగా ఎండ ఉంది కాబట్టి దాని గురించి కూడా మేము దాన్ని ఎట్లా జరిగిందనే సంగతి దాని డ్యూటీ చేస్తూ ఉన్నాము. ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామమ్మా. ఎందుకంటే ట్రాఫిక్ చేయలేకుండా ఏముందంటే ఇంకా వచ్చే రోజుల్లో తీవ్రంగా ఎండ ఉంటుంది కాబట్టి దాని మీద ఇంకా ఏం చేయాలనేది మా ఆఫీసర్లు మా వద్ద దాన్ని చర్య తీసుకుంటారు. మీరు కూడా గమనించి మీ మీడియా వాళ్ళందరూ కూడా మాకు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ట్రాఫిక్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఎండకు తట్టుకోలేక ఒకసారి ఆగిపోతుంటారు, ఒక్కొక్కసారి పోతుంటారు. దాన్ని కూడా ఏంటంటే మీరు మనసులో పెట్టుకొని మా మీద కూడా కొంచెం జాగ్రత్తగా మా కోఆపరేట్ చేయండి, అంతే కోరుతున్నామని తెలియపరుస్తున్నాం. సో ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఇక్కడ? వాటర్ కానీ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఫెసిలిటీస్ అంటే ఏం లేవమ్మా. వాటర్ ప్రస్తుతానికి తెచ్చుకుంటున్నాం ఇప్పుడు. అది కూడా మా సిఐ గారు వాళ్ళు చెప్పారు, ఈ విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్లూకోజ్ ప్యాకెట్ కానీ, వాటర్ కానీ ఏదైనా ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాని మీద చేస్తారు కూడా. అంటే ఇంకా 4 రోజులు పోతే ఏదైనా తీవ్రంగా ఎండలైన తర్వాత వాడు చేస్తారు, ఏర్పాటు చేస్తారు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఈ మధ్యలో మేము తెచ్చుకుంటున్నాం, అక్కడక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి తెచ్చుకుంటున్నాం. అయితే ఎస్పీ గారు ఏసీ హెల్మెట్స్ కూడా ఇస్తే బాగుంటది అంటారు. బాగుంటుందమ్మా. ఎండలకి ఏంటంటే ట్రాఫిక్ లో ఉండేవాళ్ళు 2 గంటల దాకా ఉండాలంటే ఈ పీక్ అవర్స్ లో బాగా హీట్ ఎక్కుతుంది కాబట్టి కొంచెం ఆ హెల్మెట్లు పెట్టుకున్న వల్ల కొంచెం కూల్ అవుతుంటది కాబట్టి మనం ఎండ అయినా కానీ ఏ ఇబ్బంది లేకుండా చేయగలం. కొంచెం ఆ సదుపాయాలు ఏర్పరిస్తే మంచిది అనుకుంటున్నాం మేము. మా ఎస్పీ గారు కూడా మాట్లాడి కోటమిరెడ్డి నుడా చైర్మన్ గారు కూడా ఆయన వెహికల్ పెట్టి ప్రతి ఒక్కరికి పాయింట్ తిరుగుతూ కోకోనట్ వాటర్ కూడా ఇస్తా ఉన్నాడు. దాని అన్ని పాయింట్లు తిరిగి దాన్ని కూడా కొంత సేవ్ అవుతుంది, మాకు కూడాను కొంత ఎనర్జీ కూడా వస్తుంది, దానివల్ల కూడా ఇబ్బంది లేదు. అలాంటి ఏదైనా ఉంటే తదుపరి ముందు మా ఆఫీసర్లు కూడా మాకు కూడా అలాంటి ఏర్పాటు కూడా చేస్తారు. అయితే మీరు డ్యూటీ ఎన్ని గంటల వరకు చేస్తారు? మా ఉదయం 7 గంటలకు వస్తారు, 2 గంటల దాకా ఉంటారు. 2 గంటల దాకా 2 గంటలకు దిగిపోయేసి మళ్ళీ 2 గంటలకు వచ్చిన వాళ్ళు రాత్రి 10 గంటలకు ఉంటారు. ఈ 2 షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి అనమాట. కంటిన్యూషన్ రొటేషన్ గా విఆర్సీ కానీ, ఆ మార్కెట్ కానీ, అయ్యప్ప గుడి కానీ, మరి ఆర్టీసీ కానీ, గాంధీ బొమ్మ కానీ ఇవన్నీ కూడా రొటీన్ గా జరుగుతూ ఉంటాయి అనమాట. అయితే నిరంతరాయంగా విశ్రాంతి లేకుండా డ్యూటీ చేస్తున్నారు కదా, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటది అనుకుంటున్నారు? ఫెసిలిటీస్ అంటే మా ట్రాఫిక్ లో ఏమి ఉండవు కాబట్టి మనకి ఏంటంటే ఆఫీసర్స్ చేసుకుని వాటర్, గ్లూకోజ్ ప్యాకెట్ ఎండలకి ఏంటంటే ఎండ తాగిడి తట్టుకొని మన నిలబడగల శక్తినిచ్చే తట్టు ఏంటంటే అవి ఒకరు సప్లై చేస్తారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అయినా కానీ దాని గురించి ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేకుండా, రాకపోకలకు అంతరాయం కలగకుండా మేము ఆ విధంగా చేయగల శక్తి మాకు ఉంది కాబట్టి దానికి కొంచెం ఏంటంటే తోడుగా మా ఆఫీసర్లు మమ్మల్ని ఆ గ్లూకోజ్ ప్యాకెట్, వాటర్ సప్లై చేస్తారని మనం కోరుకుంటాం. చూడండి సార్, వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వీళ్ళని గుర్తించి ఏసీ హెల్మెట్స్ ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.